అయితే మీరు మూవీలో చేశారు, అదే ఆఫ్టర్ సిరీస్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ స్పేస్‌లో ఎక్కువగా సీరీస్ కంటెంట్ ఎక్కువ వస్తుంది కదా! సో, ఎందుకని దీని సైడ్ ఎక్కువగా రాకుండా ట్రైయింగ్ ఎనీథింగ్ అన్నట్టుగా? ఆర్ ఏదో నచ్చలేదు అంటే ఇది బాగా నచ్చింది చేస్తున్నారు. ఇట్స్ ఫైన్. బట్ ఇంకా చాలా వస్తున్నాయి కదా వీడియోస్. అంటే అదేంటో తెలియదు కానీ మన ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి, లేకపోతే ఇట్ ఇస్ బీన్ దేర్ కి యూట్యూబ్ చేసిన వాళ్ళైతే ఐ మీన్ మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రావడం కానీ అలాంటి తగ్గిపోతూ ఉంటాయి. అది ఇన్ జనరల్ గా అవుతుంది ఇండస్ట్రీలో. సో ఎక్కడో ఒక చోట ఆ భయం కూడా ఉంది నాలో, కి యూట్యూబ్ బై మిస్టేక్ ఏదైనా చేస్తే ఫిల్మ్ లో ఆపర్చునిటీస్ తగ్గిపోతాయేమో అనేది. అట్ ద సేమ్ టైం నేను ఎదిగే కొద్దీ ఐ ఫెల్ట్ లైక్ ఏదన్నా మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి, అదే యూట్యూబ్ లో అయినా కానివ్వండి, మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఉన్నది వస్తే దెన్ వై షుడ్ ఐ స్టాప్. ఇంకా అది నాకు ఇంకా హెల్ప్ అవుతుంది టు షో మై పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనకి నార్మల్గా మన ప్రొఫైల్ షేర్ చేస్తూ ఉంటాం ఇండస్ట్రీలో. సో నాకు ఇప్పుడు షేర్ చేయడానికి లూజర్ తర్వాత ఐ హ్యావ్ దిస్ ఓన్లీ 21 అండ్ ప్రెగ్నెంట్. సో ఐ ఫీల్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేసుకుంటూ వెళ్తే మంచి ప్రొడక్షన్ హౌస్ అయితే యూట్యూబ్ లో అయినా ఐ థింక్ ఐమ్ రెడీ రైట్ నౌ. ఓకే ఓకే, సూపర్ నైస్. అయితే మీరు కూడా జనరల్లీ ఆవిడ చెప్పినట్టుగా భయాలు ఉంటాయి, మేబీ సినిమాలకు పోవాలంటే ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రావేమో, సేమ్ అవే ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తాయేమో అన్న పర్సెప్షన్ ఉంటుంది. సో మీకు అలాంటి భయాలు ఏం లేవా? దెన్ ఆఫ్టర్ డెఫినెట్లీ మూవీస్ లో చేయాలని అయితే ఉంది కదా? ఓకే, అంటే నేను ఎనీ వర్క్ ఇస్ వర్క్ అనుకుంటా అంతే. ఇప్పుడు మూవీస్ లో వస్తే ఆబ్వియస్లీ చేస్తా, ఫ్రెండ్ వస్తే చేయనని కాదు, బట్ ఆ ఫ్రెండ్కి ఒక లైఫ్ ఉండాలి. ఫ్రీలో ఒకసారి నువ్వు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయరా, వాళ్ళ లైఫ్ చుట్టూ తిరగకుండా వానికి ఒక లైఫ్ ఉండి వేరే క్యారెక్టర్ ఉంటే డెఫినెట్లీ ఐ డూ, నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే. సో అదే ఏ పనైనా పనే కాబట్టి యూట్యూబ్, యా, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్సైటింగ్ ఐ డూ ఇట్. నైస్. అండ్ ఆల్సో దట్ 18 రూపీస్ పాయింట్ కి చాలా మంది బాయ్స్ కనెక్ట్ అయ్యారు. ఒకసారి 18 రూపీస్ అనగానే ట్రిగర్ అయింది నాకు కూడా. అంటే మీకు ఎలా కనెక్ట్ అయింది అండ్ రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? దానికి ఏమైనా స్పెసిఫిక్ గా కామెంట్స్ చేయడము, లేదంటే కనెక్ట్ అవ్వడము ఫ్రెండ్స్ అండ్ ఆల్? ఐడియా వెరీ నైస్ ఐడియా. అంటే వీళ్ళిద్దరి సింక్. అంటే ఫస్ట్ పెట్రోల్ గా అడుగుతాడు, పంపిస్తుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ పోయిందంటే సరే కొట్టుకోని 1889. యా, ఐడియా వైజ్ బాగుండే, బట్ స్పెసిఫిక్ కమెంట్స్ ఏం చూడలేదు నేను. అంటే ఆ రీల్ కూడా కమెంట్స్ చూడలేదు నేను. నేను యాక్చువల్లీ ఆ రీల్ కి నేను ఐ పుట్ అ పోల్, అంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఇట్లానే ఉంటారా, మీకు హెల్ప్ఫుల్ గా ఉంటారా, అది ఇన్స్టాగ్రామ్ లో పోల్ పెట్టాను. నేను పోల్ ఎలా పెట్టాను అంటే ప్రాబబ్లీ ఐ థాట్, బికాజ్ చాలా మంది నా గాయ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అసలు అమ్మాయిలు అంతగా హెల్ప్ చేయరు, డబ్బులు అడిగితే ఇట్లా చెప్తారు అట్లా చెప్తారు, అట్లా ఆ మైండ్ సెట్ తో కొంతమంది ఉంటారు అనమాట. సో ఐ థాట్ మేబీ నెగిటివ్ గానే వస్తుందేమో పోల్లోకి, యువర్ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ దాట్ హెల్ప్ఫుల్ అని చెప్పినట్టు. బట్ స్ట్రేంజ్లీ చాలా మంది దేవర్ లైక్ నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఇంతే, షీఈస్ వెరీ స్వీట్, అలాంటి కమెంట్స్ వచ్చినాయి. లైక్ దట్స్ నైస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ గర్ల్స్ హు ఆర్ డూయింగ్ ఇట్. సో అనుకి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు, అయితే అను అండ్ రిత్విక్ జర్నీకి కూడా చాలా మంది కనెక్ట్ అవుతున్నారు అని దట్ ఆ పోల్ ద్వారా నేను కొంచెం అలా క్యాలిక్యులేట్ చేసి ఐ కుడ్ నో దట్. సిగరెట్ కి డబ్బులు పంపిస్తే స్వీట్, స్వీట్ ఆబ్వియస్లీ ఆపేయమంటే స్వీట్, అలా ఆపేయమంటే అర్థం చేసుకోరు. అది ఇప్పుడు మేము ఏది చేసినా ఆపోజిట్ గా రియాక్షన్ వేరేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అంతేగా. అగ్రీడ్. అయితే ఒకవేళ వద్దు అని చెప్పామనుకో, అగ్రీ టు డిసగ్రీ. వద్దు అంటే ఇప్పుడు నేను కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది వద్దు అని చెప్పను, బికాస్ దట్ ఈస్ సంథింగ్ దే లైక్, అదొక హాబీ అయిపోయింది వాళ్ళకి. దట్ ఈస్ సంథింగ్ దే లైక్. వాళ్ళు స్ట్రెస్ ఉన్నా ఒక స్ట్రెస్ రిలీఫ్ గా చేస్తుంటారు. ఐ విల్ ఓన్లీ సజెస్ట్ దెమ్ టు ఏంటంటే ఎక్కువగా తాగకండి, లేకపోతే ఎక్కువగా కాల్చకండి, ఇది ఒకటే చెప్తాను నేను. టూ మచ్ అవుతుంది అంటే ఐ విల్ స్టాప్ దెమ్, ఐ విల్ ట్రై టు స్టాప్ దెమ్. ఏ మనిషినైనా మనం చెప్పగలుగుతాం కానీ అది ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, దే వాంట్ టు స్టాప్ ఇట్ ఆర్ నో అనేది. అది గర్ల్ ఫ్రెండ్ అయినా అవని ఎవరైనా అవని, అంతే కదా సిచ్యువేషన్. ఇది మాత్రం ప్రాక్టికల్ థింగ్ అబ్బా. నువ్వు వింటావా? ఎవరైనా వింటారా? ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకో, నువ్వు ఆమె చెప్తే నువ్వు వింటావా? వింటా. ఐ డౌట్. ఇలా చెప్తారు కానీ నాకు తెలియదు. ఐ డౌట్. అంటే ఎందుకు చెప్తున్నా ఆ ఇంటెన్షన్ కూడా ఇంపార్టెంటే కదా. నాట్ ఎవ్రీబడి థింక్ లైక్ ఒకటే ఇంటెన్షన్, అది మంచిది థింక్ లైక్ దట్. అంటే ఒకటే ఇంటెన్షన్, అది డెఫినెట్లీ మంచిది కాదు, హెల్తీ కాదు, అది ఒకటే ఇంటెన్షన్ ఎవరికైనా అదే కదా. అంటే కొంతమంది అబ్బాయిలకి మీ మంచి కోసం చెప్తున్నాను అంటే వాళ్ళ పాయింట్ ఏముంటది, పోయేలా అయితే ఎలా అయినా పోతాం కదా అని చెప్తారు. బికాస్ ఐ లిటరలీ గాట్ సచ్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ఫ్రమ్ మై ఫ్యూ గై ఫ్రెండ్స్. సో ఇంక నేను అప్పుడు ఏం చెప్తా, ఐఎమ్ బ్లాంక్, ఓకే మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అనేస్తాను. దిస్ ఇస్ వెరీ అన్ఎండెడ్ కాన్వర్సేషన్. ఓకే, ఇట్లా ఒప్పుకోను థింగ్స్ డిఫరెంట్ కానీ. ఓకే, సో ఫైనలీ సిరీస్ నార్మల్ గా స్టార్ట్ చేసినప్పుడు అనుకుంటాం కదా ఈ క్యారెక్టర్ కి నాకు ఎలాంటి డిఫరెన్సెస్ లేదంటే సిమిలారిటీస్ అంచనా వేసుకుంటూ ఉంటాము. సో ఈ క్యారెక్టర్ కి డెఫినెట్లీ
ఈ circumstances లో ఎవరు ఉండొద్దని అనుకుంటారు, బట్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆ సిమిలారిటీస్ మీకు ఎలా కనెక్ట్ చేసుకున్నారు? ఓకే, ఈ క్యారెక్టర్లో ఈ షేడ్స్ నాలో పర్సనలీ ఉన్న క్యారెక్టర్స్. సిమిలారిటీస్ పరంగా అయితే ఐ థింక్ క్వాలిటీ వైజ్ అను కొంచెం మెచ్యూర్డ్గా ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఆల్సో నేను కొంచెం ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడైనా అలాంటివి కొంచెం మెచ్యూర్డ్గానే ఆలోచించి తీసుకుంటా అని అనుకుంటున్నాను. అదర్ దాన్ దట్ సిమిలారిటీస్ అయితే కొంచెం తక్కువే కనిపించింది. ఇంకా అందులో ఆ 21 ఏదైతే ఉందో కొన్నిసార్లు టూ మచ్ చిన్న ఫ్రీడమ్ తీసుకొని నిబ్బిగా బిహేవ్ చేయడం, ఇదంతా ఐ యూజువలీ డోంట్ డూ ఇట్. సో అది కొంచెం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది ఒక క్వాలిటీ, దట్ మెచ్యూరిటీ అనే క్వాలిటీలో ఐ కుడ్ కనెక్ట్ విత్ క్యారెక్టర్ మచ్. మీరు అంటే యూజువల్లీ వి మెస్ అప్ కదా లైఫ్లో, అక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్కి అదే కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేసి ఐ డిడ్ ఇన్ అ బిగ్గర్ వే అంతే. పర్సనల్గా కనెక్ట్ అంటే నథింగ్ కనెక్ట్స్ విత్ మీ ఇట్లా రిత్విక్కి, నో అంతే. సో ఇప్పటివరకు అయితే లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 2 క్యారెక్టర్స్. ఓకే, మీకు సపోర్ట్ ఎవరైనా వస్తున్నారు ఈసారి? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే సర్లే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరు ఉండరు, మా మమ్మీ ఒక్కటి ఉంటుంది అంతే. నేను ఉన్నా కదా రిత్విక, చెప్ప అంతే కదా, తనకి సపోర్ట్ గా తెలుస్తుంది చూడండి, చూడండి. ఓకే, అండ్ ఆల్సో ఆ వీడియో కాల్ లో తాలిబొట్టు చూసి యూనో ఆ రీల్ చూసి ఆ షార్ట్ చూసి సిరీస్ కి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సీన్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. సో మీకు అలా ఏమైనా అనిపించిందా? అంటే ఆ పర్టికులర్ అదైతే సీన్ ఉందో దాని వల్ల ఎక్కువ కనెక్షన్ వచ్చింది జనాలకి కూడా. అంటే జనాలు ఎలా చూస్తున్నారు, ఏ రకంగా చూస్తున్నారు, అదంతా వి రియలీ హ్యావ్ నో ఐడియా. అంటే మాకు ఇన్స్టాగ్రామ్ మీదంతా చాలా మెసేజెస్ ఫిల్ అయిపోతున్నాయి. మా చుట్టాలు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ టెక్స్ట్లు చేస్తున్నారు. అంటే యూట్యూబ్కి వెళ్ళి చూస్తున్నారా లేదా రీల్స్ ద్వారా చూస్తున్నారా అనేది వీ రియలీ హ్యావ్ నో ఐడియా అబౌట్ దాట్. కానీ దెర్ ఆర్ డిఫరెంట్ పేజెస్ హు ఆర్ యాక్చువల్లీ పోస్టింగ్ ఇలాంటి ఒక చిన్న చిన్న బిట్స్ తీసుకొని వాళ్ళు పోస్ట్ చేసి వాళ్ళు ఈ సిరీస్ నేమ్ ట్యాగ్ చేయడం, ఇదంతా అయితే జరుగుతుంది. ఎలా అవుతుంది అనేది నో ఐడియా, బట్ వీఆర్ హ్యాపీ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. అక్కడ నుంచి కూడా ఫస్ట్ ఎపిసోడ్ ఒక చేశారు అనుకుంటా, ఏదో పేజ్ ఉంటుంది. వాళ్ళ వల్ల కూడా ఇంకా ఎక్కువ రీచ్ అయింది. అంటే అప్పటికి ఇంకా మా రీల్స్ లోనే ఎక్కువ రీచ్ అవ్వలేదు, వాళ్ళ దాంట్లో ఆల్మోస్ట్ 2 million అట్లా దాటిపోయింది. సో ఐ థింక్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ హు ఆర్ హెల్పింగ్ us. సో ఓకే, సో కమింగ్ టు ద డైరెక్టర్ ఆఫ్ ద సిరీస్, ఏం చెప్తారు ఆయన గురించి? ఎలా అనిపించింది? ఏం చెప్పను అంటే అభిరామ్ ఆన్ ది స్పాట్ అన్ని కోరుకునే ఒక వ్యక్తి అన్నమాట. అంటే మేము ప్రిపేర్ అవుతాము, లైక్ ఈ సీన్ కి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వర్క్ షాప్ లో కొన్ని మాట్లాడుకుంటాము. కానీ హీస్ ఆల్వేస్ లైక్ ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ, అంటే నేను అడుగుతా అభిరామ్ వాట్ ఈస్ ద సీన్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ, హీస్ లైక్ నాకు తెలియదు అని, మనం సీన్కి వెళ్ళి నాకు చేసేద్దాం అంటాడు. ఒక మూమెంట్ కి నేను నీకు తెలియకపోతే హౌ డూ వాంట్ మీ టు పర్ఫార్మ్ అనేది అనిపిస్తుంది. కానీ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో ఒక అడ్వాంటేజే మాకు, ఎందుకంటే మనం సీన్ చేసేంత వరకు తెలియదు మనకి ఏది యాడ్ ఆన్ అవుతుందో, ఏది మనం కట్ చేయొచ్చు అనేది. సో ఐ థింక్ హీఈస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ ఐ హోప్ ఇంకా తనకి చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ తను చేసుకుంటూ మంచి మంచి ప్రొడక్షన్ హౌసెస్ లో పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ అవుతాడని కోరుకుంటున్నాను. హీ హ్యాస్ దట్ ప్యాషన్ ఇన్ హిమ్, సో ఈస్ వెరీ ప్యాషనెట్. వెల్ సెడ్. వీళ్ళైతే దోస్తులు కాబట్టి కొంచెం కష్టమే వంతన వర్క్ చేయడం నాకు పర్సనలీ, ఎందుకంటే కానీ మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్, యూ విల్ లెర్న్ సంథింగ్ అట్లా. అంటే ఈ ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్స్ కొంచెం ఆగమైతుండే నందు సైడ్, మేబీ ఆ క్యాండిడ్ గా చేయడం కష్టం అయిపోయింది. బట్ మేబీ అట్లయితే ఎక్కువ క్యాజువల్ గా హీ వాంట్ సంథింగ్, అది ఏంటి అనేది ఇంకో నువ్వు 2-3 ఆప్షన్స్ ఇస్తే నేను ఒకటి చూస్ చేస్తా అన్నట్టు ఉంటది అనమాట. సో నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఏమంటే సో ఈమె ఒక ఎమోషన్ చెప్తే 4-5 ఎక్స్ప్రెషన్లు ఇస్తుందేమో, నేను చాలా ఫిగర్ అవుట్ చేసుకోవాలి, ఓకే ఇది 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 అట్లా చేసుకొని ఒకటి ఇవ్వాలి కాబట్టి నాకు కొంచెం కష్టం అవుతుండే. బట్ దాని నుంచే నేర్చుకున్నాను కూడా అంట. ఇంకా వాడు ఉండేది కూడా మా అపార్ట్మెంట్లో 2nd floor లో ఉంటాడు. సో ఇట్స్ లైక్ జర్నీ ఉంది ప్రతిసారి, ఇంకా సపరేట్ గా ఎట్లా ఉంది వర్క్ చేయడం అంటే చెప్పడానికి కష్టం, ఎందుకంటే త్రూ అవుట్ ఉన్నారు కాబట్టి అఫ్ కోర్స్. అండ్ హోల్ జర్నీలో మీరు ఆల్రెడీ ఇంకా అంటే కంప్లీట్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయా? 6. ఓకే, సో
ఒకరికొకరు వర్క్ చేసుకున్నప్పుడు ఒకరి దగ్గర నుండి ఒకరు క్వాలిటీ పిక్ చేసుకుంటారు, యూనో దిస్ కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్లో, లేదంటే ఏదైనా ఒక ట్రైట్ అట్లా తీసుకోవడము. సో మీ ఇద్దరు ఒకరి దగ్గర నుండి ఒకరికి పిక్ చేసుకున్న ట్రైట్స్ ఏంటి? ఏదో ఉంది ట్రేట్, మై గాడ్ పెద్ద క్వశ్చనే. నీకు ఆన్సర్ ఉంటే చెప్పే ఫస్ట్. నేను ఈమె కళ్ళు చాలా అంటే బాగా యాక్ట్ చేస్తాయి కెమెరాలో, అంటే లుక్ వైజ్ కూడా. ఇప్పుడు సపోజ్ ఎక్స్ప్రెసివ్ ఉంటాయి, ఎక్స్ప్రెసివ్ ఉంటాయి. ఇంకోటి లుక్ వైజ్ కూడా. ఇప్పుడు మేమిద్దరం పక్క పక్కన షార్ట్ ఇట్లా ముందు నుంచి పక్క పక్కన ఉందనుకో, నేను ఇట్లా ఇస్తా, ఈమె కొంచెం ఇట్టిస్తుంది, ఎందుకంటే కెమెరా రిజిస్టర్ అవుతుంది కాబట్టి. సో అట్లాంటివి కొంచెం ఎక్కువ కెమెరా ఫేవర్ ఉండడము, ప్లస్ ఎక్కువ బ్లింక్, నేను క్యాజువల్గా చేసేస్తా, బ్లింక్స్ ఎక్కువ వస్తుంటాయి అట్లా. బట్ తిన దాంట్లో తిన పర్ఫార్మెన్స్లో అట్లా ఉండదు. సో అవి నేను కొంచెం మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంప్లిమెంట్ చేయడానికి టెక్నిక్స్. ఐ థింక్ నందు ప్రతి సీన్ లోను, అంటే ఇప్పుడు నేను ఎట్లా అంటే ఒకటి అనుకొని డైరెక్ట్ ఫస్ట్ అదే చేసేస్తూ ఉంటాను. తినది ఎట్లా అంటే ఒక టేక్ చేసిన తర్వాత దీన్ని ఇంకొంచెం బెటర్ గా ఎలా మార్చొచ్చు ఈ క్యారెక్టర్ ని, అంటే రిత్విక్ ఇంకెలా పోర్ట్రే చేయొచ్చు అని చెప్పి సజెషన్స్ తీసుకుంటూ ఉంటాడు. అండ్ ఒక్క టేక్ తో హీస్ నాట్ దట్ సాటిస్ఫైడ్, హీల్ బి లైక్ ఇంకేదైనా చేసి ఉండొచ్చా అనేది ఒక క్వాలిటీ ఉంటుంది. నాలో అది బేసికలీ లేదు. అంటే నేను ఒకటి ఫిక్స్ అయిపోతా, ఒక సీన్ కి లాగ్ చేద్దాం అని చెప్పి, తర్వాత డైరెక్టర్ చెప్తే ఓకే వీ విల్ డూ ఇట్, లేదంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్నట్టే ఉంటా. సో ఐ థింక్ దట్ వన్ థింగ్ ఐ యాక్చువల్లీ లైక్ అబౌట్ హిమ్. అండ్ ఆల్సో ఇక్కడ కాదు, హీఈస్ నాట్ సాటిస్ఫైడ్, అంటే ఒక డే కి సాటిస్ఫై అవ్వడు, దట్ ఇంకొంచెం ఏదైనా చేయొచ్చు అనేది ఒక ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది తనలో. మేబీ ఆ వర్కింగ్ స్టైల్ డిఫరెన్స్ వల్లనేమో, మేబీ మూవీలో చేసినప్పుడు ఒకలాగా అండ్ యూట్యూబ్ లో ఈ స్పేస్ లో డిఫరెంట్ గా చేస్తారు కదా. సో మేబీ ఆ డిఫరెన్స్ మీకు అర్థమై ఉండొచ్చు. ఏమో మేబీ, అంటే మేబీ యూట్యూబ్ లో ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది మాకు, ఇంకోటి చేద్దాం రా అనేస్తా ఏదో అట్లా. నాకు తెలిసి మీ దగ్గర మా దగ్గర ఫిలిమ్స్ లో అంత ఉండదు, ఎందుకంటే టైం ఇదంతా లిమిటేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల అంత ఉండదు. మనం కొన్నిసార్లు మనం చేయాలి అనుకున్నా బికాస్ ఆఫ్ టైమ్ కన్స్ట్రెయిన్స్ ఎక్సెట్రా మేము చేయలేకపోతాం ఫిలిమ్స్ లో. ఇక్కడైతే మాకు ఓకే ఇంత టైం ఉంది, మనం కొట్టేద్దాం, వీ వాంటెడ్ టు బి గుడ్ ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువనే టైం తీసుకొని చేసాం. కొన్ని సీన్స్ నేను మేబీ అట్లున్నా, అంటే మోస్ట్లీ ముందు అట్లే ఉంటుండే, బట్ ఈ సిరీస్ కి కొన్ని సీన్స్ అట్లున్నా, బట్ మోస్ట్లీ వదిలేస్తుండే డైరెక్టర్ కి, నువ్వు ఓకే అంటే ఓకే అన్నట్టు. బట్ స్టిల్ ఇంకోటి చేద్దామా పాయింట్ పెడతావు, నేను అది కూడా పెట్టినట్టు చాలా రేర్ గా పెడతాను నేను యాక్చువల్లీ ఆ పాయింట్. అండ్ ఆల్సో దాని గురించి ఆల్రెడీ ఉంది, సింగిల్ టేక్ లో చేస్తుంది అండ్ చాలా లిమిటెడ్ టేక్స్ తీసుకుంటుంది అని చెప్పి నాకు ఓవర్ టేక్స్ అయిపోతున్నాయి. ఇదే మనం ఎక్కువ టేక్స్ చేస్తున్నట్టున్నాం అయితే. లేదు, ఒకటి మా దాంట్లో మోస్ట్లీ అన్ని సింగిల్ టేక్స్ అయిపోయినాయి, బట్ ఒక్క సీన్ ఉంటది, థర్డ్ ఎపిసోడ్, అది సెకండ్ ఎపిసోడ్ లో మేము బండి పైన వెళ్తున్నాము. నేను ఫస్ట్ ప్రిపేర్ అవుతా, చూసావా ఇల్లు దొరకడం ఎంత కష్టంగా ఉందో, అదంతా ప్రిపేర్ అవుతా. దాని తర్వాత స్టార్ట్ చేస్తా. చూసావా అంటే సింక్ లో ఇద్దరం ఒకటి డైలాగ్ చెప్పాలి, సింక్ లో చెప్పాలి. అది లాస్ట్ లో ఈమె షిఫ్ట్ కొడుతుంది, అప్పుడు నేను నాది అరే మా మిస్ అయిపోయిన ఛాన్స్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇదంతా ఉంటుంది. సో అది అసలు చెప్పడానికి కొంచెం బైక్ వెళ్ళాలి, కార్లు వస్తుంటాయి, గుర్తుపెట్టుకోవాలి, లైట్ పోతుంది. సో దీనివల్ల నేను కొంచెం మెసప్ చేసిన స్టార్టింగ్ లో, బట్ తర్వాత వచ్చింది మెల్లగా. ఈమె దాని తర్వాత 2 సార్లు పోయింది, అంతే ఇంకా నేను చేయను. అంటే నేను నాకున్న ప్రాబ్లమ్ ఇది, నాకు ఫస్ట్ 2 takes లో నేను అవ్వకపోతే, అంటే టెక్నికల్లీ కానీ లేకపోతే వేరే ఏ రీజన్స్ వల్ల అయినా, తర్వాత 3rd 4th take నాకు ఎందుకో కొంచెం ఆ పానిక్ అటాక్ అనేది లోపలే వచ్చేస్తుంది. అది అంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా దట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ మీ. సో ఐ వాజ్ స్టిల్ ట్రయింగ్, ఓకే మనం చేద్దాము, 3rd 4th, 3rd అయింది, 4th అయింది, 5th అయింది, బట్ స్టిల్ ఆ ఒక్క లైన్ కి నేను ఐ బికమ్ సో కాన్షియస్. ఇంకా నాకు అర్థమైపోయింది దట్ ఓకే ఐ నీడ్ అ గ్యాప్, ఇట్లా అవ్వట్లేదు ఇది. అప్పటికి ఇంకా మాకు లైట్ కూడా డౌన్ అయిపోతుండే. సో ఐ టోల్డ్ హిమ్ కి ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అండ్ దాని బాధ నాకు ఆ నైట్ అంతా ఉండింది, దట్ ఐ కుడెంట్ క్రాక్ ఇట్, ఐ కుడెంట్ క్రాక్ దట్ సీన్. మేమంతా ప్రాక్టీస్ తో వివర్ అగైన్ ఆల్ గుడ్, బానే అయ్యింది. ఆన్ టేక్ వచ్చేసి సిమిలర్ సీన్ ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ లో కూడా ఉంటది, అది ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరం మాట్లాడుతాం కదా, అది కొంచెం టేక్స్ ఎక్కువైనా కానీ ఇట్ వాస్ ఫన్. 87 టేక్స్ తీసుకున్నాం అనుకుంటా సింక్ లో వచ్చి చెప్పడానికి. అంటే ఆ హెడ్ మూమెంట్ కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు కెమెరా లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్న సీన్. ఓకే ఓకే, టీసీఎస్ అది ఇది. ఆ స్కూటీ సీన్ తర్వాత నాకు అర్థమైపోయింది ఫేక్ వస్తుంది, నేను చేయను ఇంకా వద్దు అని చెప్పేసింది. ఇంకా వెళ్తున్నప్పుడు కూడా
ఆంటీ అన్నారు అనుకుంటా. ఆయన ఏడవకని పర్లేదు అంటే అంటే ఆబ్వియస్లీ చాలా సాడ్ ఇంకా వీళ్ళేంటి అంటే పర్లేదు ఇట్స్ ఓకే ఇంకా కావాలని చేస్తూ ఉంటారు. కావాలని గెలుపుతారు అండ్ It's okay, Exactly. don't feel sad అని. సో నైస్. సో ఇంత సూపర్ చిల్ గా ఉన్నారు అండ్ సిరీస్ కూడా అలాగే వచ్చింది అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆల్రెడీ చూసిన ఆడియన్స్ కి, మీకోసం కమెంట్స్ పెట్టిన ఆడియన్స్ కి అండ్ దెన్ ఫర్దర్ గా వచ్చే ఎపిసోడ్స్ కోసం వాట్ యు వాంట్ టు టెల్ ఆడియన్స్ కి? ఓకే, ఫస్ట్లీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రీచ్ ఇంతగా ఉంటుంది అని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాకు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా కొత్త ప్లాట్ఫామ్ అండ్ దీంట్లో కూడా మీరు అందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఐ హీన్ గెటింగ్ సో మెనీ మెసేజెస్, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా 3 ఎపిసోడ్స్ చూసి చాలా మంది 3rd ఎపిసోడ్ చూసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అని అడుగుతుంటే అదంతా నాకు చాలా కొత్తగా ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు బీ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్. సో 4th, 5th, 6th ఎపిసోడ్స్ ఇంకా 3 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్ని ఎపిసోడ్స్ని మీరు ఇంతలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓవర్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ చెప్పిందే ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తున్నందుకు థ్యాంక్ యూ. యా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ గారి వీడియో అంటే కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ సేమ్. యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.